to Career Post. Today we will see about the calendar of examinations scheduled to be held in the year 2025. ఈ సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు 21/1/2025 అన్నమాట. ఈరోజు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ క్యాలెండర్స్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ పోస్టల్ అసిస్టెంట్ సంబంధించి 27/2025ని డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్గా డిసైడ్ చేయడం జరిగింది. అలాగే మోడల్ నోటిఫికేషన్ అనేటువంటిది డైరెక్టరేట్ ఈ 3/6/2025న రిలీజ్ చేస్తుంది. అలాగే సర్కిల్స్ కూడా ఇండివిజువల్గా 9/6/2025న ఈ యొక్క పోస్టల్ అసిస్టెంట్ సంబంధించి ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది, ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే టెంటేటివ్ క్లోజింగ్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 27 అనమాట. ఎగ్జామ్ వచ్చేసరికి 27 నాడు జరుగుతుందన్నమాట. ఇది పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్, సర్కిల్ ఆఫీసు, రీజనల్ ఆఫీసు, అలాగే మామూలుగా ఉండేటువంటి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే జీడిఎస్ నుంచి పిఏ ఎగ్జామినేషన్ కానీ దానికి సంబంధించి కూడా అదే డేట్ 27/2025న. సిమిలర్లీ పోస్ట్ మెన్ అండ్ మెయిల్ గార్డ్ ఎగ్జామినేషన్ ఎలిజిబుల్ ఫ్రమ్ ఎంటీఎస్ అనమాట. దానికి సంబంధించి 2025కి సంబంధించి ఇయర్ ఆఫ్ వేకెన్సీ 1/1/2025 నుంచి 31/12/2025 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కూడా మోడల్ నోటిఫికేషన్ ద్వారా 8/7/2025న డైరెక్టరేట్ ఇస్తుంది. అలాగే నోటిఫికేషన్ సర్కిల్స్ వచ్చేసరికి 16/7/2025న ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది కామన్ ఎగ్జామినేషన్ అనమాట. ఎవరైతే పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఎగ్జామ్స్కి కామన్ ఎగ్జామ్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ లాగే జరుగుతుంది. అది జీడిఎస్ నుంచి ఉంటుంది. జీడిఎస్ నుంచి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్కి రాయొచ్చు. అలాగే ఎంటీఎస్ నుంచి కూడా పోస్ట్ మెన్ అండ్ మెయిల్ గార్డ్కి రాయొచ్చు. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 31/8/2025 అనమాట. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసరికి 8/8/2025. 31/8 అనేటువంటిది మీకు వాళ్ళ నుంచి ఆల్మోస్ట్ 7 months ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 7 months ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. మీరు అలాగే పిఏకి సంబంధించి కూడా 27 వరకు ఉంది. ఒక 6 నెలల టైం అయితే ఉంది. చక్కగా చదువుకుని మంచిగా ప్రిపేర్ అయ్యి చక్కగా రాయొచ్చు అనమాట. అలాగే ఇన్స్పెక్టర్ పోస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎల్డీసీఈ ఫర్ ప్రమోషన్ టు ద క్యాడర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ విల్ బీ నోటిఫైడ్ ఆన్ 25/7/2025 and last date for receipt of applications would be 18/8/2025 and the date of examinations would be 27/9/2025 and 28/9/2025 for 2 days and it will be the notification shall generally be issued by the directorate. LDCE for promotion to the cadre of PS Group B SP cadre examination also they will be conducting on 8. It will be notified on 8/9/2025 and the last date for receipt of applications would be 3/10/2025 and the date of examination would be 2/11/2025 and PORMS examinations will be conducted by the circles concerned anamata. అలాగే ఎగ్జామినేషన్ రిలేటెడ్ టు మోటార్ వెహికల్ సెక్షన్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ ఇంక్లూడింగ్ ఎంఎంఎస్, అలాగే ఎగ్జామినేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టీసీ అండ్ ఎంఎంఎస్ కూడా దిస్ షుడ్ బి కంప్లీటెడ్ బై 30th September 2025 అనమాట. వాళ్ళు రెస్పెక్టివ్ ఎంఎంఎస్ మేనేజర్స్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ద బిగ్ అప్డేట్ ఫర్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనమాట. మనకి టూకీగా చెప్పుకోవాలంటే పిఏకి 27/2025, అలాగే పోస్ట్ మెన్ అండ్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్కి సంబంధించిన కామన్ ఎగ్జామినేషన్ 31/8/2025, ఐపీ ఎగ్జామినేషన్ 27/9/2025 అండ్ 28/9/2025, గ్రూప్ బి ఎగ్జామినేషన్ ఈజ్ 2/11/2025. సో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి క్యాలెండర్ వచ్చేసింది కాబట్టి మీరు ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇవన్నీ డేట్లు పెట్టుకొని మీరు ఆలోచన చేయొద్దండి. స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఆల్రెడీ అన్ని టాపిక్స్కి సంబంధించి పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్, అలాగే పోస్ట్ మెన్ కానీ, మెయిల్ గార్డ్ కానీ, అలాగే ఎంటీఎస్ కానీ, పోస్టల్ అసిస్టెంట్ కానీ ప్లేలిస్ట్లో మీకు అన్ని వీడియోస్ ఉన్నాయండి, అవైలబుల్గా ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. టైం ఎక్కువ ఉండదు, 6 months ఊరినే అట్లా తిరిగి వచ్చేస్తుంది. మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీకు మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. కాంపిటీషన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పోయినసారి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మళ్ళీ ఎలిజిబుల్, ఎందుకంటే డ్యూ కోర్స్లోనే ఎలిజిబుల్ అయిపోయారు వాళ్ళు. ఇక 2 years 3 years అనేటువంటిది ఇంకా మనకి నోటిఫికేషన్ టైంలో మాత్రమే తెలుస్తుంది. కాకపోతే ప్రిపేర్ అవుతూ ఉండడం అనేటువంటిది మంచి అలవాటు. ఎవరైతే ఆ టైంకి ఎలిజిబుల్ అయితే రాస్తారు, లేకపోతే లేదు. ప్రిపరేషన్ అయ్యి ఉంటే కనుక ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరంకైనా కూడా అదేమీ మీకు పాడైపోదు ఆ ప్రిపరేషన్ అనేటువంటిది. సో ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఆ ప్లేలిస్ట్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి.
స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఆల్ ద బెస్ట్.